పోలీస్ అమరవీరుల త్యాగ నిరతిని సంస్కరించుకున్నట్టుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 తేదీన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినముగా పరిగణిస్తున్నాము. దేశ మరియు రాష్ట్ర భద్రత కోసం పగలనక రేయనక విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది డ్యూటీని విజయవంతంగా నిర్వహించడంలో భాగంగా తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి ప్రజల శ్రేయస్సుకే ప్రాణత్యాగం చేస్తూనే ఉన్నారు. ఈ త్యాగాలను సేవలను సింహావలోకనం చేసుకుంటూ దాన్ని గుర్తిస్తూ వీరిని కొనియాడుట మన అందరి కర్తవ్యము. 1959 అక్టోబర్ 21 తేదీన భారత చైనా సరిహద్దు లడాఖ్లోని హాట్ స్ప్రింగ్ వద్ద పహాడ్లో ఉన్నటువంటి 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లపై చైనా చోరబాటుదారులు దాడి చేయగా ధైర్య సాహసాలతో వారిపై ప్రతిదాడి చేస్తూ తమ చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి వీరమరణం పొందినారు. ప్రాణాలు అర్పించిన మొట్టమొదటి సంఘటన అది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము విధి నిర్వహణలో మరణించిన పోలీసు వారి జ్ఞాపకార్థం అక్టోబర్ 21 తేదీన పోలీసు అమరవీరుల సంస్మరణ దినముగా జరుపుకొనిచున్నాము. ఒకరి కోసం చేసే త్యాగం ఉన్నతమైనదైతే ప్రజారక్షణ కోసం చేసే త్యాగం మహోన్నతమైనది జరుగుతుంది. అతి క్లిష్టమైన బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున సిసిటివ్ ప్రాజెక్టును జిల్లాలో స్వీకారం చెప్పడం జరిగింది. అందరి సహకారంతో బండి ఉత్సవం, గణేష నిమజ్జనం పండుగలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చర్చిలు మరియు మసీదుల వద్ద నేరాల నివారణకు సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేస్తున్నాము. మహిళలపై జరిగే సైబర్ నేరాలను అడ్డుకునేందుకు సైబర్ మిత్ర అలాంటి వ్యవస్థని పోలీసులు ఈ సమాజం కోసం చేస్తున్న సేవల గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. పోలీసులు లేని సమాజాన్ని ఎవరు కూడా కళలు కూడా ఊహించలేరు. పోలీసు లేకుండా ఈ సమాజం అనేది ఉండటం సాధ్యమే కాదనే విధంగా పోలీసుల సేవలు అనేది ఈ సమాజానికి చాలా చాలా ముఖ్యం, చాలా అవసరం. ప్రాణాలని పణంగా పెట్టి ఈ సేవల్ని అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ రకంగా కొంతమంది మరణించడం, మరణించిన వాళ్ళని ఎప్పుడు కూడా మనము స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళకి నివాళులు అర్పించడం అనేది మన బాధ్యతగా ప్రతి ఒక్కరూ సమాజంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఒక భాగంగా ఈరోజు ఈ అమరవీరుల స్మరణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ పోలీస్ అమరవీరులందరూ కూడా గౌరవాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పంచభూతాలు గాలి, నీరు, వెలుతురు అటువంటివన్నీ కూడా దానికి ప్రత్యేకగా ఎల్లవెడలా పనిచేసే ఒకే ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మనం ఏం చదువుకోని అవసరం రా. ఒక సామాన్య పౌరునిగా ఆ పేరు వినంగానే ప్రతి వాళ్ళలోనూ కూడా ఒక రకమైన ఆవేశం కలుగుతుంది. ఎందుకంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ are the primordial needs for every human being. It is the police who serve it. ఏ ఆపదలో ఉన్నా కూడా వారు కాపాడతారు అన్నది ఎంతో ఎక్సైటింగ్గా ఉంటుంది. అందువల్ల పుట్టిన ప్రతి పిల్లవాడికి కూడా 2 రకాల ఆవేశాలు ఉంటాయి మనసులో. ఒకటి పోలీస్ అంటే భయం, 2 పోలీస్ కావాలని ఉత్సాహం. అటువంటి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మీరందరూ కూడా ఎంతో ధన్యజీవులు. ఈరోజు మనలోని కొంతమంది పోలీసు వారు వారి విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన విషయాన్ని స్మరిస్తూ ఇక్కడ సమావేశం అవడానికి అతి ముఖ్యమైన కారణం, మన జీవిత గమనంలో మనలో ఉండవలసిన స్ఫూర్తి స్లోగా తగ్గిపోతూ ఉంటుంటుంది. అటువంటి స్ఫూర్తిని మరలా పొందడం కోసం ఇటువంటి ఉద్యోగాల్లో ఇటువంటి బాధ్యతలు నిర్వర్తించి అందరిలాగానే పెన్షన్ తీసుకుని హాయిగా రిటైర్డ్ లైఫ్ టీవీ చూస్తూ నడుపుదాం అనుకోకుండా తమ ప్రాణాలను కూడా అర్పించి దే మస్ట్ ఇంప్రూవ్ the community support, gather, improve it. And I wish all the members of the bereaved families and all those people who have assembled here, and in particular to each and every police officer here, that you are doing a great job, keep it up, improve it. Thank you very much. సంవత్సర కాలంలో విధి నిర్వహణలో అమలైనటువంటి పోలీసు అందరికీ నివాళులు, జోహార్లు. జై హింద్. ఎస్ గణాచారి, ఏఆర్ఎస్ఐ చెన్నకేశవ, ఏఎస్ఐ మల్లేశయ్య, సిటి అభిజిత్ సింగ్, సిటి మణికంద్,
సిటీ కోరుతున్నాము. Facilitating officers will bring their hands down. సార్ పాలక్షణ అంటే సరిగ్గా తీసుకో పిలిచాను కొంచెం పిలిచాను అట్లా ఇద్దరు